నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య ఉపాధికి సంబంధించిన ఆర్టికల్లు ఏమున్నాయో చూద్దాం. మొదటిగా టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం. నెక్స్ట్ ఎమ్మెల్సీగా కోదండరాం మైనార్టీ నుంచి అమీర్ అలీ ఖాన్ ఇద్దరు గవర్నర్ కోటాలో ఎంపిక రాజ్భవన్ నుంచి ఆమోదం. ఇక ఎంసెట్ ఇకపై ఎప్సెట్ రాష్ట్రంలో మే 9 నుంచి 19 వరకు నిర్వహణ. 7 ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసిన ప్రభుత్వం. నిర్వహించే వర్సిటీలు యథాతథంగా ఉన్నాయి. మామూలుగా మనకు పాతకాలంలో ఎంసెట్ అని పిలుస్తుంటే ఇప్పుడు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సెట్ అన్నింటినీ కలిపితే ఈఏపీ సెట్గా మార్చారు. అంటే మెడికల్ స్థానంలో ఫార్మసీని చేర్చారు. ఇప్పుడు అది తెలంగాణ సెట్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సెట్గా మారింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈసారి మొత్తం 7 ప్రవేశ పరీక్షల్లో 3 మేలో, 4 జూన్లో జరగనుండడం విశేషం. ఈ సెట్, ఎప్సెట్, ఎడ్సెట్లు మాత్రమే మే నెలలో నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ పరీక్షలను టీసీఎస్ అయాన్ సంస్థ నిర్వహిస్తుంది. ఇకపోతే టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి, వీరితో పాటు కమిటీ సభ్యులు కూడా వచ్చేసారు. సర్కారు బడి పిల్లలకు బూట్లు, బ్యాగు, టై, బెల్ట్ ఇవ్వాలని యోచన. సమగ్ర శిశు అభియాన్, శిక్షా అభియాన్లో పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు అందరికీ ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. చాలామంది పిల్లలు స్కూళ్ళకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ అవుతున్నారు కాబట్టి ఇది హెల్ప్ అవుతుంది. నేర్చుకుంటూ నేర్పిస్తూ పటాన్ చెరువులో ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధనపై అవగాహన కల్పిస్తున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు. సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలలో ఇట్లున్నది. నిత్యం రావాలని రవీనా. ఈ ముందు సంగారెడ్డి ప్రభుత్వ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. ప్రతి సంవత్సరం శనివారం దౌలతాబాద్ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళి పిల్లలకు ఆంగ్లం, చిత్రలేఖనం, ప్రార్థన చేసే తీరుపై అవగాహన కల్పిస్తున్నాం. వారంతా శ్రద్ధగా వింటున్నారు. నిత్యం రావాలని కోరుతుండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని ఈ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సామర్థ్యం పెంచేలా రత్నప్రసాద్ అని చెప్తున్నారు. జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కన్వీనర్. ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. వాలంటీర్లు ప్రభుత్వ బడికి వెళ్ళిన వెంటనే చరవాణి ద్వారా ఆయా కళాశాలల అధ్యాపకులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు అని చెప్తున్నారు. అంటే పిల్లలకు డైరెక్ట్ స్టూడెంట్సే వీళ్ళు నేర్చుకుంటూ అక్కడికి పోయి చెప్తా ఉంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇకపోతే టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఇదే విషయం. గవర్నర్ కోటలో హక్కుల ఉద్యమం నుంచి తెలంగాణ పోరాటం దాకా ఈ ఎమ్మెల్సీ కోదండరాం గురించి. ఈయన అమీర్ అలీ ఖాన్ సియాసత్ హెడ్. ఈయన గద్దర్ ఉండే కదా మన యుద్ధ నౌక, తను వాళ్ళ ఫ్రెండ్. వీళ్ళందరు సభ్యులు వచ్చేసారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ఇవన్నీ అయిపోయాను. ఇకపోతే ఎన్నయ్యో ఉన్నాయి. ఇక వేగంగా పోస్టుల భర్తీ. టీఎస్పీఎస్సీకి కొత్త రూపుతో ఉద్యోగార్థుల అవకాశం, ఆశాభావం. ప్రభుత్వ చొరవపై హర్షం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను గాడిలో పెట్టే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ పట్ల ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్, సభ్యులను నియమించి టీఎస్పీఎస్సీకి కొత్త రూపు తీసుకురావడంతో ఇక ఉద్యోగాల భర్తీని తర్వాయి అని ఆశగా ఎదురుచూస్తున్నారు. నిజానికి గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీకి ఆధ్వర్యంలో గ్రూప్ 1-2 సహా వివిధ పోస్టులకు పరీక్షలు జరిగాయి. కానీ పేపర్ లీకేజీలు, పరీక్షకు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల ఆయా పరీక్షలు రద్దయినాయి. దీంతో టీఎస్పీఎస్సీ అప్రతిష్ట మూటకట్టుకోగా ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై నిరుద్యోగులకు హామీనిచ్చింది. అధికారం చేపట్టిన వెంటనే బోర్డును ప్రక్షాళన చేసి పరీక్షలను ప్రకడ్బందీగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఎన్నికలకు గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై దృష్టి సారించింది. కాబట్టి మనకు కమిటీ వచ్చేసి నియామకాల్లో కూడా సామాజిక న్యాయం పాటించారు. కాకపోతే ఎన్సీఈఆర్టీలో పోస్టులు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇట్లా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టులు ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తున్నారు. అసిస్టెంట్ ఎడిటర్ 60 పోస్టులు ఉన్నాయి. ప్రూఫ్ రీడర్ 60,
డిటిపి ఆపరేటర్ 50 పోస్టులు ఉన్నాయి. అర్హత సంబంధిత విభాగంలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. అసిస్టెంట్ ఎడిటర్కి 50 సంవత్సరాల వయో పరిమితి, ప్రూఫ్ రీడర్కు 42, డిటిపి ఆపరేటర్కు 45 ఏళ్ళు మించకూడదు. ఇకపోతే శాలరీ విషయానికి వస్తే అసిస్టెంట్ ఎడిటర్కు 80,000, ప్రూఫ్ రీడర్కి 37,000, డిటిపి ఆపరేటర్కు 50,000. ఇంటర్వ్యూ ఫిబ్రవరి 2024 1 తేదీ నుంచి 3 వరకు. వేదిక పబ్లికేషన్ డివిజన్ NCERT శ్రీ అరవిందో మార్గ్ న్యూఢిల్లీ. ఇది వెబ్సైట్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో సైంటిస్టులు దాన్ని బేస్ చేసుకొని అగ్రికల్చర్, ఫారెస్ట్ ఎకానమీ ఇవన్నీ పోస్టులు ఉన్నాయి. నర్స్ పోస్టులు కూడా ఉన్నాయి 2. అది చూసుకోండి. అర్హత పోస్టుని అనుసరించి BSc, BE, బీటెక్, MSc, MTech, ME ఉత్తీర్ణులు పాస్ అయి ఉండాలి. జీతం సైంటిస్టులకేమో నెలకు 81,000 ఉంటే, నర్స్ B, లైబ్రరీ అసిస్టెంట్ A పోస్టుకు 65,000. వయో పరిమితి 18 నుంచి 35 ఏళ్ళు ఉంచరాదు. దరఖాస్తు ఫీజు 750. రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 12. దరఖాస్తు నిర్ధారణం ఆన్లైన్. ఇది వెబ్సైట్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు. దీంట్లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. 19 జనవరి 2024 నుంచి 10 ఫిబ్రవరి 2024 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇది వెబ్సైట్ ద్వారా మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ముఖ్య సమాచారానికి సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు 38, కేటగిరీ వారీగా జనరల్ 18, SC 5, ST 2, OBC 10, EWSకి 3 పోస్టులు ఉన్నాయి. అర్హతలు అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్ట్రీమ్లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా ఆర్మీ, నేవీ, వైమానిక దళంలో కనీసం 5 సంవత్సరాల కమిషన్డ్ సర్వీస్ ఉన్నవారై ఉండాలి. వయసు కనీసం 28 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాల వయసు ఉండాలి. అలాగే రిజర్వ్డ్ కేటగిరీ దరఖాస్తుదారులకు గరిష్ట వయో పరిమితులు కూడా సడలింపు ఇచ్చి. పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్లో చూడొచ్చు. BOB బ్యాంక్ ఆఫ్ బరోడా .co.in. ఇంకో పేపర్లు ఇదే విషయం ఇచ్చారు. TSPSకి కొత్త పాలక మండలి చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి. మరి TSPSC ఎలాగో కౌన్సిల్ వచ్చేసింది కాబట్టి ముందు సవాళ్ళు ఎన్నో ఉన్నాయి అని చెప్తున్నారు. పారదర్శకంగా నియామకాలు ప్రక్రియ సాగేనా? పార్లమెంట్ ఎన్నికల కోడ్లోకి నోటిఫికేషన్లు వస్తాయా? మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్. నిరుద్యోగుల ఎదురుచూపు త్వరలో. 1 గ్రూప్ 1-3 రాత పరీక్షల తేదీలు ఖరారు. గ్రూప్ 4 ఫలితాల వెల్లడికి కూడా మార్గం సుగమమైంది. TSPSC ముందు సవాలెన్నో. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలక మండలి నియమించడంతో నియామకాల ప్రక్రియ ముందుకు సాగేందుకు మార్గం సుగమం అయింది. దీంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. అయితే బీఆర్ఎస్ హయాంలో ప్రశ్న పత్రాల లీకేజీతో TSPSC అబాసు పాలైంది. నిరుద్యోగులు, రాజకీయ పార్టీల నాయకుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తిచూపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక TSPSC చైర్మన్, సభ్యుల నియామకం నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఎంతో పారదర్శకంగా చేపడతామని పలుసార్లు ప్రకటించింది. దీంతో కొత్త పాలక మండలిపై మరింత బాధ్యత పెరిగింది. పారదర్శకంగా నియామకాల ప్రక్రియను చేపట్టడం వారి ముందు ప్రధాన సవాల్గా ఉంది. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో TSPSC ద్వారానే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఫిబ్రవరి, మార్చి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రానుంది. అది వస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అప్పుడు నియామకాల ప్రక్రియను చేపట్టేందుకు అవకాశం ఉండదు. దీంతో ఎన్నికల కోడ్ రావడానికి ముందే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతాయా అన్నది అందరిలోనూ చర్చనీయాంశమైంది. కొత్త పాలక మండలి రావడంతో ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కొత్త పాలక మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. రాష్ట్రంలో తొలిసారిగా ప్రకటించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాత పరీక్షలు 2 సార్లు రద్దయ్యాయి. 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్ 26న TSPSC నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కొత్త పాలక మండలి ఏర్పాటు కావడంతో గ్రూప్ 1 అభ్యర్థి ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రిలిమ్స్ రాత పరీక్షలను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 6, 7
తేదీల్లో తలపెట్టిన గ్రూప్ 2 రాత పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. గ్రూప్ 2 రాత పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న గ్రూప్ 2 నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. దీనికి టీఎస్పీఎస్సీకి కొత్త పాలక మండలి రావడంతో రాత పరీక్షల తేదీలను ఖరారు చేసి తెలంగాణ తొలి గ్రూప్ 3 ద్వారా 1,388 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గ్రూప్ 3 రాత పరీక్ష కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే గ్రూప్ 4 పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష గత ఏడాది జూలై 1న నిర్వహించిన సంగతి తెలిసి ఇకపోతే దానికి సంబంధించిన గ్రూప్ 4 మెరిట్ జాబితాను విడుదల చేయాల్సి ఉంది. దీనికోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో బీఈడి ఓడిఎల్ ప్రవేశ పరీక్ష 2023-24. దీనికి బీఈడి ఓడిఎల్ 2 సంవత్సరాలు బోధనా మాధ్యమం తెలుగు. ప్రవేశ పరీక్ష తేదీ 5/3. ఆన్లైన్లో రిజిస్టర్ విధానం ఇది వెబ్సైట్. రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులు 750 రూపాయలు పే చేయాలి. 21/2లోగా చెల్లించాలి. పూర్తి వివరాలకు EBRAOU AC.inలో మనము చూడవచ్చు. ప్రవేశ పరీక్ష మనకు 5/3/2024 సమయం 2:30 నుంచి 4:30 వరకు ఉంది. ఇది చూడండి. ఎంసెట్ ఇకపై ఏపీ ఎప్సెట్ ఫిబ్రవరి నెలాఖరు నుంచి నోటిఫికేషన్లు ఇస్తారంట. పరీక్షల వివరాలు ఇట్లున్నాయని చెప్తున్నారు. ప్రవేశ పరీక్ష ఈసెట్ ఏమో మే 6 ఓయూ కండక్ట్ చేస్తుంది. ఎప్సెట్ ఇంజనీరింగ్ మే 9 నుంచి 11 జేఎన్టీయు. ఎప్సెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ మే 12 నుంచి 13 జేఎన్టీయు. ఎడ్సెట్ మే 23 మహాత్మా గాంధీ. లాసెట్ జూన్ 3 ఐఓయు. ఐసెట్ జూన్ 4-5 ఏయు. పీజీఈసెట్ జూన్ 6-8 జేఎన్టీయుహెచ్. పీఈసెట్ జూన్ 10 నుంచి 13 శాతవాహన యూనివర్సిటీ. ఇకపోతే రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్లో జాయింట్ వెంచర్ అయిన దాంట్లో ఐటీఐ హోల్డర్స్ కోసం వివిధ ఉద్యోగాలలో నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ నియామకం నిమిత్తం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఏమేమి ఉన్నాయి? ఉద్యోగం పేరు అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్, మెకానిక్ హెవీ. ఖాళీలు 10 ఉన్నాయి. ఇట్లనే చూసుకోండి. శాలరీ 21,500 నుంచి 52,000 దాకా. ఇకపోతే ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ 15,405 ఉన్నాయి. వివరమైన ప్రకటన 24/1 నుంచి దీంట్లో వెబ్సైట్లో చూసుకోవచ్చు. కెరీర్ నుంచి లభిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 22/2/2024. ఇకపోతే రేపటి నుంచి జేఈ మెయిన్ పేపర్ 1 పరీక్షలు 2 షిఫ్ట్లల్లో నడుస్తున్నాయి. ఇవి నైపుణ్య శిక్షణ భవితకు రక్షణ. ఇది మనకు డిప్లొమా గురించి. రాష్ట్రంలో ఐటీఐ కోర్సులను బలోపేతం చేస్తాం. 50 ప్రభుత్వ ఐటీఐలో 5 ఏళ్ల పాటు టాటా టెక్నాలజీస్ సంస్థ సహకారంతో ఉచితంగా నైపుణ్య శిక్షణ అందిస్తాం. ఆధునిక పారిశ్రామిక అవసరాల దృష్ట్యా కొత్త కోర్సులు ప్రవేశపెడతాం. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు గతానికి భిన్నంగా అందించేందుకు సర్వసూత్రమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దానికి అనుబంధంగా మన వాళ్ళు ఈ పని చేస్తున్నారు. కోల్డ్ బెల్ట్ 3 కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఐటీఐ కోర్సులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపరిస్తే వారంతా మంచి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. నైపుణ్యాలు సాధించగలిగితే ఐటీఐ విద్యార్థులు దేశంలో ఎక్కడైనా ఉద్యోగాలు సాధించడానికి అవకాశం దక్కుతాయి. ముఖ్యమంత్రి నిర్ణయంతో ఐటీఐ కోర్సులు మంచి రోజులు వచ్చే అవకాశాలున్నాయి. ఆధునిక శిక్షణ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని ఎం చందర్ ప్రిన్సిపాల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల మంచిర్యాల గారు చెప్తున్నారు. అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలు పెంచేట్టు మరి ఐటీఐ చేస్తే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అని అంటే
వృత్తి నైపుణ్యం పెంచేలా ప్రాక్టికల్స్ అంశాల్లో తరగతులు పెరుగుతాయి. స్థానిక అవసరాల దృష్ట్యా వ్యవసాయం, మైనింగ్, ఇతర ఆధారిత కోర్సులు దరిచేరుతాయి. పారిశ్రామిక అవసరాలు మారుతున్న నేపథ్యంలో ఆధునికతకు ఉపయోగపడే శిక్షణ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుత కోర్సులు ఏమేమి ఉన్నాయంటే కోపా, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్ మ్యాన్షిప్, సివిల్, డ్రెస్ మేకింగ్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఐఓటీ టెక్నీషియన్, వెల్డర్, ఫిట్టర్, టర్నర్, సివిల్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇకపోతే ఐటీఐ విద్యను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభ పరిణామం. తద్వారా ఐటీఐ అభ్యసించిన విద్యార్థులకు సత్వర ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక పురోగతి పుంజుకుంటుంది అని బడుగు ప్రభాకర్ ఐటీఐ జిల్లా కన్వీనర్ భద్రాద్రి కొత్తగూడెం గారు చెప్తున్నారు. రాష్ట్రమంతా ఒక తీరు పోతే ఎల్లారెడ్డి ఐటీఐ తరలింపునకు సిద్ధమని చెప్తున్నారు. అది తరలించకపోతే బాగుంటుంది. అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలు పెంచేట్టు అనంటే ప్రతి ఐటీఐని ప్రాపర్గా ఎక్విప్ చేస్తే బాగుంటుంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ఆలస్యం చేయొద్దు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఆయన అన్నారు. తక్షణమే వాటిని 25,000 పోస్టులకు తక్షణమే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకపోతే ఓయూలో సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్ మనకు ఫస్ట్ ఫేజ్ అయిపోయినాయి. సెకండ్ ఫేజ్ జనవరి, ఫిబ్రవరి. అకాడమిక్ సెషన్ గురించి ఓడిఎల్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ పద్ధతిలో డిగ్రీ, పీజీ ఇవన్నీ ఉన్నాయి చూసుకోండి. పీజీలో ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈ, తర్వాత ఎంఎస్సి. ఎంఎస్సిలో ఏమేమి ఉన్నాయి అని అంటే ఇంకో డిగ్రీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. డిగ్రీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, బీటెక్ ఉత్తీర్ణులు అర్హులు. ఇక ఎంఏ విషయానికి వస్తే ఈ ప్రోగ్రామ్ కూడా 2 years. దీంట్లో సంస్కృతము, ఇంగ్లీష్, ఫిలాసఫీ, సోషాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ స్పెషలైజేషన్లు ఇది ఉన్నాయి. ఏ దానికైనా సరే డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్. చివరి తేదీ మార్చి 31. ఇది డేట్ మార్చి 31. వెబ్సైట్ usmania.ac.in. ఇకపోతే JNTUHలో పిహెచ్డి ఏమేమి ఉన్నాయి చూసుకోండి. లాస్ట్ డేట్ మనకు ముఖ్య సంవత్సరం కింద లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే మనకు ఫిబ్రవరి 24. ఇది వెబ్సైట్గా ఎంసెట్ పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం. మెడికల్ పదం స్థానంలో ఫార్మా. మే 9 నుంచి 13 వరకు ఎంట్రన్స్ టెస్ట్, ఈ సెట్ ఇవన్నీ ఆల్రెడీ మనం చదువుకున్నాం, చూసినాం. ఎంసెట్గా ఈపీ సెట్, ఎంసెట్ అదే ఉంది. ఇది ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్ మిత్రులారా. ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయి రామగుండంలో, అవి చూసుకొని అప్లై చేయండి. ఎలాగో కమిటీ వచ్చేసింది కాబట్టి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని జాబ్ కొట్టుకుంటే అంత మంచిది. ఇది ఈరోజు పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.